హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. అండ్ సమ్మర్ సీజన్ వచ్చేసిందండి. ఏప్రిల్లో మార్నింగ్స్ అనేవి చూసారా ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో. అండ్ నేను ఈరోజైతే హార్వెస్ట్ చేసిన టొమాటోస్తో టొమాటో చట్నీ అయితే చేస్తున్నాను గాయస్. అండ్ చూసారు కదా, మనకి బయట కొన్న టొమాటోస్కి మనం ఇంట్లో ఎలాంటి విధమైన పెస్టిసైడ్స్ లేకుండా పండించిన టొమాటోస్కి చాలా వేరియేషన్ అయితే ఉందండి. ఇంట్లో పండించినవైతే, అది కూడా మెయిన్ పెస్టిసైడ్స్ లేకుండా పండించినవైతే మనం ఆయిల్లో వేసిన 1 మినిట్లో మగ్గిపోతున్నాయి గాయస్. అండ్ నేను టొమాటో చట్నీ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఇడ్లీ బ్యాటర్ కూడా తీసేసి కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. నేనైతే దోశ పిండి, ఇడ్లీ పిండి కూడా ఎక్కడ నేను బయట అయితే తీసుకోనండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో పిండి అనేది. అండ్ నేను ఇప్పుడు ఇడ్లీ పాత్రలకి నెయ్యిని గ్రీస్ చేసుకుంటున్నాను, సో దట్ ఇడ్లీస్ అనేవి మనకి పర్ఫెక్ట్గా మనకి వస్తాయన్నమాట. నేను ఇడ్లీస్ అనేవి వేసేసుకుంటున్నానండి. నాకు పిండి టెక్స్చర్ అనేది చాలా నచ్చిందండి. ఎలా ఉందంటే క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంది. అసలు నాకైతే చాలా నచ్చింది. సో అందుకే నేను గరిటె తీసేసి ఒకసారి, ఎందుకో నాకు అలా చూడగానే కన్సిస్టెన్సీ ఒకసారి చేత్తో ఇట్లా పట్టుకోవాలని అనిపించింది. సో అందుకని గరిటె తీసేసి ఒకసారి నేను చేత్తో చక్కగా ఇలా తీసుకొని ఇలా వేసుకుంటున్నానండి. చాలా బాగున్నాయి. ఇడ్లీస్ కూడా చాలా బాగున్నాయి. చాలా స్పంజీగా, స్మూత్గా వచ్చాయండి. పర్టికులర్‌గా అయితే నేను ఏది స్పెషల్‌గా చేయలేదు. నార్మల్‌గానే ఇడ్లీ మనం డైలీ లైఫ్‌లో ఎలా చేసుకుంటామో అట్లానే చేశాను. బట్ చాలా వచ్చాయి. ఇడ్లీ వేసేసుకున్న తర్వాత చట్నీలోకి తాలింపు కూడా వేసేసుకుంటానండి. చట్నీ అయితే చాలా బాగా మగ్గిపోయింది. చూడండి, జస్ట్ 1 మినిట్ అయ్యిందంతే. నేను ఇడ్లీ ఇలా వేసేలోపు చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా. సో ఇందులోకి నేను తాలింపు కూడా పెట్టేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈరోజు నేనైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తరువాత లంచ్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను టీ అయితే పెట్టేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను గాయస్. వేడి వేడి అన్నంలోకి చక్కగా టమాటో చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మన సౌత్ ఇండియాలో అయితే ప్రతి ఇంట్లోని మోస్ట్లీ ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది కదా. సో నాకైతే చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఇప్పుడు దీన్ని టమాటో చట్నీతో సర్వ్ చేసేసుకుంటున్నాను. మంచి కాంబినేషన్ కదా గాయస్ ఇది. ఆ తరువాత నేను కొంచెం సోడి జావ కూడా చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్స్ వచ్చాయి కదా, ప్రతిరోజు కాకపోయినా నేను ఆల్టర్నేట్ డేస్లో సోడి జావ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. హెల్త్కి అయితే చాలా మంచిది. చక్కగా ఇది బాగా చల్లారిన తర్వాత మనం కన్జ్యూమ్ చేసే ముందు కొంచెం పెరుగు వేసుకుని తాగేమనుకోండి చాలా బాగుంటుంది. కొంతమంది అయితే ఇందులో బెల్లం కూడా వేసుకుంటారు. అండ్ నేనైతే రైస్ని కూడా వాష్ చేసేసుకొని ఒక 2 hours పాటు నానబెట్టేసుకుంటాను. మనం ఎప్పుడు కూడా రైస్ అనేది ఒక 2 hours నానబెట్టుకుంటే డైజెషన్ అనేది ఈజీ అవుతుంది, హెల్త్కి చాలా మంచిది అంటారు కదా. సో నేను రైస్ అనేది పక్కన పెట్టేసుకొని ఈ పనులన్నీ చేసుకుంటానండి. ఈరోజు నేనైతే కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర కూడా తెప్పించుకున్నాను. ఎందుకు అంటే రేపు చట్నీ, పుదీనా కొత్తిమీర చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ అంటే మనము ఈ లీవ్స్ అన్నీ కూడా నీట్గా చేసుకొని ఇవన్నీ ఇలా ఏరి వాష్ చేసి ఇవన్నీ అంటే టైం కన్జ్యూమింగ్ కదండి. సో మా పాపకి స్కూల్ టైం అయిపోతుంది, బస్ టైం అయిపోతుంది కదా. సో మార్నింగ్స్ అంటే నాకు చాలా హెక్టిక్ అయిపోతుంది. సో అందుకనేసి ఈ వేళ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ లీవ్స్ అన్నీ కూడా చక్కగా ఒక గ్లాస్ జార్లోకి తీసేసుకుంటున్నాను. సో దట్ రేపు చట్నీ చేసుకోబోయే ముందు నీట్గా వాష్ చేసుకొని ఒక 5 minutes కాటన్ క్లాత్ మీద పెట్టేసామనుకోండి, అంతా కూడా పర్ఫెక్ట్గా డ్రై అయిపోతుంది. డైరెక్ట్గా చట్నీ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది ఏంటంటే కొంచెం పేషెన్స్ ఉండాలండి.
చక్కగా మంచి మంచి లీవ్స్ని తీసుకొని కొంచెం పాడైన లీవ్స్ అన్నిటినీ కూడా పక్కన పెట్టాలి. పుదీనా కొంచెం మనకి టైం కన్జ్యూమింగ్ కదా. అండ్ ఇవన్నీ కూడా గ్లాస్ జార్లోకి అయితే పెట్టేస్తున్నాను. ఎక్కువ అయితే నేను 1 వీక్ వరకు కూడా నేను ఉంచానండి. నాకు తెలిసి ఇది ఒక 2 డేస్లో అయితే అయిపోతుంది. చట్నీకి మనం మీకు అందరికీ తెలిసిందే కదా, ఆకుకూర మనం ఆయిల్లో వేస్తే మగ్గిపోయి అది మనకి ఎంతో అవ్వదు. రేపు నాకు చట్నీకి కంప్లీట్గా అయిపోతుంది. కొంచెం కొత్తిమీర మిగులుతుంది అంతేనండి. ఎక్కువ కూడా నేను ప్రిజర్వ్ ఎక్కువ చేయను. ఏదైనా సరే ఫ్రెష్గా తెచ్చుకుని అది నీట్గా వాడేస్తాకే చూస్తాను. ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్స్లో పెట్టడం అనేది చెయ్యను గైస్. అండ్ కొంచెం టీ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఆ తరువాత కంప్లీట్గా హౌస్ అంతా కూడా డస్టింగ్ చేసేసానండి. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ నేను డస్టింగ్ చేసేసుకున్నాను. కిచెన్ ప్లాట్ఫామ్ కానీ అంతా కూడా నీట్ చేసేసుకున్న తర్వాత డిషెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నేను డిష్ వాషర్లో అయితే పెట్టేసుకున్న తర్వాత నా రోబో వ్యాక్యూమ్ని అయితే ఆన్ చేసేసాను. సో దట్ అది కంప్లీట్గా ఇల్లంతా కూడా వ్యాక్యూమ్ చేసుకునే లోపు నేను ఈ లంచ్ ప్రిపరేషన్స్ అనేవి చేసేసుకుంటాను గాయస్. సో నా దగ్గర ఆటోమేటిక్ లైక్ ఎలక్ట్రిక్ చాపర్స్ చాలా ఉన్నాయి. బట్ నాకు ఎందుకో తెలియదు, ఈ ఆనియన్స్ ఇవన్నీ చాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అదేది కూడా నేను ఎక్కువ వాడను. నాకు ఇలా ఫైన్ పీసెస్ ఇలా చాప్ చేయడం లేదా ఎవరైనా ఇలా చాప్ చేస్తుంటే చూడడం అన్నా నాకు చాలా ఇష్టము. అందుకనేసి నేను ఇవన్నీ కూడా నా ఓన్గానే చేసుకుంటాను. నేను చాపర్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయను, మీకు తెలిసినట్లయితే. చికెన్ కర్రీ చేస్తున్నానండి ఈరోజు లంచ్కి వచ్చేసి. ఏమీ లేదు గాయ్స్, సమ్మర్స్ కాబట్టి నేను ఎటువంటి విధమైన మసాలాస్ ఎక్కువ వాడకుండా ఆయిల్లో కొంచెం పసుపు వేసేసి ఆనియన్స్ వేసేసి అది బాగా ఫ్రై అయిన తరువాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చాలా తక్కువ ధనియా పౌడర్ అండి, అప్రాక్సిమేట్లీ ఒక 1/2 స్పూన్ అంతే వేసి అది కూడా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం కూడా వేసి ఫ్రై అయిన తరువాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసి అది కూడా ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని సాల్ట్ చూసుకుని ఫైనల్గా కొరియాండర్తో సర్వ్ చేసుకుంటే, కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్ అండి. చూసారు కదా, వేడి వేడి అన్నంలోకి అప్పుడే ఉడికిన చికెన్ కర్రీ అసలు ఎంత బాగుంటుందంటే, దీంతో మనం కొన్ని ఒక లెమన్ ఇంకా కొన్ని ఆనియన్స్ పెట్టుకున్నామనుకోండి, భలే ఉంటుంది అసలు. నాకు చాలా ఇష్టమైన లంచ్ ప్లేట్ అండి. చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం నాకే కాదు మా ఇంట్లో అందరికీ ఇష్టమే. చూసారు కదా, ఆనియన్ ఇంకా చిన్న లెమన్తో సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడైతే. సో నేను టీ సర్వ్ చేసుకుంటున్నాను అండ్ మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది. ఇప్పుడు మేమైతే షటిల్కి అయితే వెళ్తున్నాము. అండ్ టీ తాగుతుంటే చూసారు కదండి, ఇలా కుక్క పిల్లలు ఇంకా కుక్కలు భలే ఆడుకుంటున్నాయి అసలు. సో నాకు చాలా రిలాక్స్డ్గా అనిపించింది, అందుకే కొంచెం షూట్ చేశాను. వెళ్ళే దారిలో బ్యాక్ యార్డ్కి షటిల్కి వెళ్ళే దారిలో చూసారు కదండి, కుక్క పిల్లలు వచ్చి ఎంత అల్లరి చేస్తున్నాయో. షటిల్ అయిపోయిన తరువాత బ్యాక్ టు హోమ్ అండి. ఈరోజు హార్వెస్ట్ అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే మోస్ట్లీ నిన్ననే మేము టమాటోస్ చిల్లీస్ అన్నీ కూడా మ్యాక్సిమం హార్వెస్ట్ చేసేసాము. అండ్ 2 డేస్ వరకు అయితే మనకి ఎటువంటి విధమైన టమాటోస్ రావు. అండ్ సన్సెట్ చూసారా ఎంత బాగుందో. సో ఇవండి నా వీడియోస్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.